హలో హాయ్ వెల్కమ్ టు రిషి డిజైన్. ఈరోజైతే బ్లౌజ్కు మనం నెక్ వేసే విధానం, గల్ల ఉంటుంది కదా, గల్ల వేసే విధానం ఎలాగో నేర్చుకుందాం. మనం ఫస్ట్ అయితే క్రాస్ పీసులు 1 ఇంచ్ వెడల్పుతోని కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలండి. అలా జాయింట్ చేసుకున్నాక మనం గల్ల వేసే ముందు అయితే వాళ్ళది కొలత బ్లౌజ్తోని గల్ల కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్నాక మనకు కరెక్ట్గా ఉంటే, కొంచెం ఎక్కువ వచ్చింది అనుకో మనం గల్ల వేయక ముందే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ వచ్చింది అనుకో అప్పుడు కూడా నెక్ వేయక ముందు కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మనైతే ఫస్ట్ గల్లేసే ముందు కొలత బ్లౌజ్తో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గల్ల అయితే వేసేటప్పుడు 1 ఇంచ్ వెడల్పు పీస్ తీసుకొని పాదం మందం ఉంటుంది కదా, పాదం మందం తేడాతోని నెక్ గల్ల చుట్టూ మనం జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు అయితే మనం ఇది క్రాస్ పీసులు కాబట్టి కొంచెం ఇలా లాగినా సాగిపోతుంది నెక్. మనం బ్లౌజ్ అనేది లాగకూడదు, అలాగని నెక్ అనే గల్ల పీస్ అనేది లాగకుండా సమానంగా మనం గోకులు వేసేటప్పుడు అయితే ఒక్కటే లెవెల్లో వేసుకుంటూ రావాలి. మనం నువ్వు పావించి తీసుకో, పావించి ఇంకొక గీత ఎక్కువ తీసుకున్నా సరే నెక్ వేసేటప్పుడు అదే లెవెల్లో రావాలండి మనకు కుట్టు. మళ్ళీ కొంచెం ఎక్కువ వెడల్పు కొంచెం తక్కువ సన్నగా అయితే మాత్రం గల్ల అయితే అసలు సెట్ కదండి. నేను నేర్చుకునేటప్పుడు అయితే ఇలాంటివి చాలా జరిగినాయండి. కొంచెం వెడల్పు కొంచెం తక్కువ వస్తే నాకు నేర్పించడం అయితే చాలా వరకు ఇప్పించేదండి. నెక్ కూడా ఇప్పిస్తే మళ్ళీ కరెక్ట్గా వేయించేది. అది మాత్రం కరెక్ట్గా రావాలండి. ఒక్కటే మనం ఎంత తీసుకుంటాం, పాదం మందం తీసుకుంటామో అదే లెవెల్, పాదం కంటే ఒక గీత తీసుకుంటాం అదే లెవెల్, ఒకటే లెవెల్లో మనకు వస్తూ ఉండాలి. అలా ఒక లెవెల్ వచ్చాక మనం మొత్తం జాయింట్ చేసినాక చుట్టూ అయితే చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు ఎందుకంటే మనకు రౌండ్ షేప్ తిరిగేటందుకు, నెక్ అనేది రౌండ్ షేప్ తిరిగేటందుకు ఇలా ఘాట్లు పెట్టేసుకొని మనం మలిచేసి కుట్టేయడమేనండి. వెనక సైడ్ రివర్స్ మలుచుకొని కుట్టేసుకోవాలి. అది కుట్టేటప్పుడు కూడా బ్లౌజ్ని అయితే అస్సలు లాగకూడదు. ముందటిది క్రాస్ ఉంటుంది కాబట్టి కొంచెం లూజులుగా పట్టేసుకోవాలి. కొంచెం లాగిన సతే సాగిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్ ఉంటుంది, వెనక పార్ట్ భుజం కాడ అయితే సాగదు, కానీ ముందు పార్ట్ కాడ అయితే సాగుతుంది. అలా సాగినప్పుడు ముందు నెక్ అయితే అలా సెట్ కాదండి అస్సలు. చూడండి కంప్లీట్ అయిపోయింది. మనం వెనకకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కట్ చేసుకోవడమే. ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి.